సో సో రాజు చెప్తున్న దాని ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కళ్ళే గెలిచే అవకాశం. ఆయనే గెలిచారు. అక్కడ మంత్రులు చాలామంది, అంటే మంత్రులు చాలా ఎక్కువగా వోకల్గా బయటకు వచ్చారు, అనేక వ్యాఖ్యలు చేశారు. అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానివ్వండి, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్గా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు నాయకులు వరుసగట్టిన పరిస్థితుంది. కానీ వాళ్ళ ప్రజలు చాలా క్రిస్టల్ క్లియర్గా తీర్పిచ్చారు. మనం చూస్తున్నట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000 పైచీలకు మెజారిటీతో ఆయన గెలుపొందారు. బొలిశెట్టి గారు చెప్తున్నట్టు దాదాపుగా అది 1,00,000 వరకు రీచ్ అవుతుందని అనుకున్నా కూడా అక్కడ విస్తృతమైన ప్రయత్నాలు చేశారంటే మెజారిటీ తగ్గించడానికి, అంటే గెలుపు అనేది ఆపడం అనేది కష్టమని ఇటు అధికారంలో ఉన్న వైసీపీకి అప్పటికే అర్థమైంది. కానీ ఎంతవరకు మెజారిటీని తగ్గించగలము అనే దాని మీదే పనిచేశారు. దాని మీద ఎంతో కొంత, అంటే ఆ 1,00,000 వరకు వెళ్లకుండా 70,000 వరకు కాస్త కట్టడి చేసినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లో లీడింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ కేవలం 4 స్థానాల్లో లీడింగ్లో ఉంటే జనసేన పార్టీ పోటీ చేసిన 2 చోట్ల కూడా లీడ్లో కొనసాగుతోంది. బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే 3 చోట్ల లీడ్లో కొనసాగుతోంది. ఇక ఒకసారి తెలంగాణ పిక్చర్ చూస్తే తెలంగాణ 17 స్థానాలకు గాను బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో, ఎంఐఎం 1 చోట లీడ్లో ఉన్నాయి. అసెంబ్లీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 144 చోట్ల కంటెస్ట్ చేస్తే 133 స్థానాల్లో లీడ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 14 చోట్ల మాత్రమే లీడ్లో కొనసాగుతోంది. జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల కూడా లీడ్లో ఉన్న పరిస్థితి. బీజేపీ 10 స్థానాలకు గాను 7 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక మొత్తం ఈ లోక్సభతో పాటు 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. అరుణాచల్, సిక్కిం ఓట్ల లెక్కింపు జూన్ 2వ తేదీనే పూర్తయింది. అరుణాచల్లో బీజేపీ అధికారంలోకి వస్తే సిక్కింలో ఎస్కేఎం పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఒడిశాలో ఈసారి విడిపోయి పోటీ చేస్తే ఈసారి బీజేపీ బీజేడీని వెనక్కి నెట్టి అసెంబ్లీ ఫలితాల్లో కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. కాసేపట్లో ఆ ఫలితం కూడా తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫలితం దాదాపుగా తేలిపోయింది. రైట్, చల్సన్ గారు, ఓవరాల్గా ఏంటి మీ అనాలిసిస్? అంటే ఒకసారి జాతీయ స్థాయిలో కూడా మనం మాట్లాడుకుందాం. అంటే బీజేపీకి పెద్దగా ఇబ్బంది కలుగుతుందని అనుకోవట్లే. మీరు అన్నమాట వాస్తవం. 272కి వాళ్ళు ఒక 25 నుంచి 30 వెనక్కి బీజేపీగా ఆగుతారా? లేకపోతే, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బాగా నెంబరు తగ్గుతోంది. 62కి కూడా దాదాపుగా అక్కడ 15 నుంచి 20 తగ్గిపోతున్న పరిస్థితి. 40 స్థానాలు వస్తున్నాయి. 45 వస్తున్నాయి. అంటే పాత స్థానాలతో చెప్తున్నాను నేను. అలాగే కర్ణాటకలో కూడా దాదాపు 15 దాకా తగ్గిపోతున్న పరిస్థితి. 25 ఉన్నాయి కదా, ఇప్పుడు 16 కనిపిస్తున్నాయి. 26 ఉన్నాయి ఇప్పుడు, గతంలో 25. సో అంటే తగ్గినవి. సుమలత గారు ఒకటి ఆవిడ మద్దతుతో పోటీ చేశారు. కానీ ఇక్కడ పెరిగాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండడం వల్ల పెరుగుతోంది. ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఉండడం వల్ల పెరుగుతుంది. 4వ కూడా వచ్చే అవకాశం ఉంది అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇవాళ 3 స్థానాలు చూపిస్తున్నారు. రాజంపేట, తిరుపతి. దానిలో తిరుపతి స్థానంలో మెజార్టీ స్థానాలన్నీ కూడా మొత్తం కూటమి నెగ్గిన సందర్భంలో అది ఒకటి ఎందుకనో రాంగ్ చూపిస్తున్నారు. ఇట్ మే గో పండ్. బట్ ఒక దేశవ్యాప్తంగా మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా రాజస్థాన్లో దెబ్బ జరిగింది. మహారాష్ట్రలో ఓ పార్టీని, తనతో పాటు ఉన్న పార్టీని చీల్చి ముక్కలు చేసిన దాన్ని ప్రజలు హర్షించలేదండి దాంట్లో. అలాగే బట్ దే ఆర్ ఏబుల్ టు రిటర్న్ ఇన్ ఎక్కడండి, బీహార్లో. కానీ బెంగాల్లో అన్ఎక్స్పెక్టెడ్ అండి. నేను వెళ్ళాను బెంగాల్కి. అంటే నేను వెళ్ళిన జల్పైగురి ఆ ప్రాంతాలు చూస్తే ఇప్పుడు నెగ్గింది అనుకోండి బీజేపీ, చాలా వ్యతిరేకత అనిపించింది. ఇది మాత్రం ఒక కేస్ స్టడీ. 32+1 స్థానాల్లో మమతా బెనర్జీ గారు నెగ్గడం నోబడి ఎక్స్పెక్టెడ్ అండి. యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్లో కూడా తక్కువ వచ్చింది. బట్ వీ హ్యావ్ టు సీ. బట్ నవీన్ పట్నాయక్ గారు కాంగ్రెస్తో కలవకపోవడం చారిత్రాత్మక తప్పిదం అందరూ అనుకున్నట్టు. అంతే కదా, ఆయన అక్కడ ఫైట్ చేసినప్పుడు వీ డోంట్ నో. బట్ ఆ 70 స్థానాల్లో పూర్తి ధర్మేంద్ర ప్రధాన్ గారు కాబోయే ముఖ్యమంత్రిగా అనుకున్నామండి. 70 స్థానాలు. బీజేపీ కన్నా ముందు మీరు డిక్లేర్ చేశారా? కాదండి, నేను వెళ్ళి కలిసి వచ్చి. బట్ నైస్ జెంట్మెన్ అండి. ఐ స్పోక్ టు హిమ్. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను 3 గంటలు కూర్చోబెట్టి మాట్లాడారు. దాని గురించి కాదు, మనం యుద్ధమే. కానీ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళ తమిళనాడులో ఇండోర్స్లో చేయలేపట్నంలో ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అండి ఎన్డీఏ అండ్ భాగస్వామ్య 16.8% వచ్చిన తమిళనాడులో. ఏడీఎంతో సంబంధం లేకుండా ఇప్పుడు మిగతా వాళ్ళతో కలుపుకుని. కేరళలో 2 సీట్లు సురేష్ గోపి గారు, అలాగే చంద్రశేఖర్ గారు, ఇంతకుముందు ఏషియనెట్. అంటే ఇంతకుముందే 2వ స్థానం వచ్చిందండి. త్రివేంద్రంలో 2వ స్థానం వచ్చింది. రాజధాని త్రివేంద్రం అంటే క్యాపిటల్ ఆఫ్. ఆ 2 స్థానాలు గెలుచుకోవడం ఇండోర్స్ అండి. బట్ మిగతా స్థానాలు చూసుకుంటే మిగతా చోట్ల తగ్గిన, రాజస్థాన్ ఇవన్నీ కూడా తగ్గినాయి. బట్ ఒకటి మాత్రం మన వరకు మంచి అవకాశం వచ్చింది. ఇందాక బొలిశెట్టి గారు చెప్పినట్టు
ఇవాళ సరే చంద్రబాబు నాయుడు గారు 16 సీట్లు లేదా 18 సీట్లు ఇప్పుడు ఉన్నాయి కదండి, 19 సీట్లు ఈ తీసుకుని వేరే దగ్గరికి వెళ్తారా? టీడీపీలో ఉన్న నలుగురు ఎంపీలు లాగేశారు బీజేపీ ఇంతకుముందు. ఇప్పుడు ఈయన లాగుతుంది ఎందుకంటే పక్షం లాగారు కదండి. లాగారు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా రెడీ కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోవచ్చు, ఇప్పుడు తన హామీ ఆయన ఏం కావాలి, రాష్ట్రం బాగుకోరతారే, వాళ్ళ అప్పుల్లో ఉంది, ఇంత కష్టాలు ఉన్నాయి. కళ్యాణ్ బాబు గారు కష్టపడి, నేను అనుకున్నాను బీజేపీతో మోడీ గారు వస్తే లాస్ అనుకున్నాను, నేను 170 వచ్చాయి అనుకున్నాను నిజంగా. కానీ ప్రజలు అది పట్టించుకోలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేదనే మీద ఇవాళ అరాచక పాలన వచ్చిన దాని మీద నిర్ణయం తీసుకున్నారండి. ఇది అందువల్ల నా అభిప్రాయం క్లియర్గా ఉంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది అనుకుంటున్నాను. ఇంకో 20 సీట్లు తగ్గితే, నేను తగ్గాలని కాదని, తగ్గితే కనుక ఇప్పుడైతే 238 3 గెలిచారు, 235 లీడింగ్, 65 స్థానాలు తగ్గినాయండి దాదాపుగా ఇంతకు ముందు మీద. కనీసం 220 ఇస్తే నితిన్ గడ్కరీ గారు అయితే మాట్లాడిన చాలా స్పష్టంగా, బీజేపీ పార్టీ కాదు అంటున్నారు. సో నాతో పాటు పూడి తిరుపతిరావు గారు, తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం వచ్చేస్తాం మీ దగ్గరికి, కాసేపు ఒకసారి నేషనల్ మాట్లాడదాం, బయలుదేరతారా? చల్సాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సమయం కేటాయించినందుకు. తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు ఏంటి ఈసారి కాస్త నెంబరు తగ్గుతోంది, 238 దగ్గర ఆగింది ప్రస్తుతానికి. ఇంకా జరుగుతున్నాయి అనుకోండి, ఫలితాలు వస్తాయి, ఇంకా రౌండ్లు అవుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఖచ్చితంగా ప్రజల తీర్పు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఇవాళ ఒక రకంగా సునామీ సృష్టించాము. ఎన్డీఏ అవును, అంటే ఇక్కడ అధికార పక్షం మీద గెలుపు సాధించాము. కేంద్రంలో మేము అధికారంలో ఉండి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. కాబట్టి అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, సహజంగా అధికారంలో ఉండేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, గత పర్యాయం మేము మా 303 సీట్లు మేము విడిగా గెలుచుకున్నప్పుడు సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఇవాళ మాకు తగ్గినటువంటి ఉత్తరప్రదేశ్ కానీ, సరే బీహార్ పక్కన పెడదాము, లేదా రాజస్థాన్ కానీ, లేదా ఇతరత్ర ప్రాంతాల్లో తగ్గినటువంటి కొద్ది గొప్ప సీట్స్ మనం ఒకసారి ఆలోచించడం, అక్కడ మాక్సిమం సీట్స్ మేము అక్కడ విన్ చేసుకోవడం జరిగింది. అవును, వాళ్ళకి మాక్సిమం సీట్స్ మేము గెలిచాం కాబట్టి అక్కడ అంతకంటే పెరగడానికి అంతే కదా, సాచురేషన్ వచ్చేసింది. సాచురేషన్ పాయింట్ కూడా దాటిపోయి వెళ్ళిపోయాం. కాబట్టి ఇంకా అక్కడ పెరిగేది లేదు. మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను. ఈ విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తుంది అనుకోకండి ఎవరు కానీ. మేము ఆ రోజే గుర్తించి, ఏదైతే ఒక స్థాయి దాటిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దగ్గర తగ్గుతుందని చెప్పి మళ్ళీ అదనంగా మేము ఒక 100-150 స్థానాల్లో ఎప్పుడైతే గతంలో గెలిచినో కానీ, దగ్గరలో ఉన్నో కానీ, విశాఖపట్నం లాంటి ఉదాహరణకి అనమాట, కొన్ని స్థానాలను ఐడెంటిఫై చేసి మేము అక్కడ పని ప్రారంభించాం. రాజకీయ పార్టీగా మాకు ఆ రోజే మాకు ఒక ఆలోచన ఉందన్నమాట. అవును, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంత పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ అక్కడ ఏమన్నా తగ్గడానికి అవకాశం ఉంటే ఆ తగ్గిన ఇంకో దగ్గర పెంచుకోవడానికి మేము ఆ రోజే ప్రయత్నం చేసాం. అదేది గత 4 సంవత్సరాల క్రిందట. మీరు 5 ఏళ్ల ముందే అడ్వాన్స్ గా ఉంటారు కదా, బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ అది. మా ప్రణాళికలు మాకు ఉంటాయి. అయితే అలా అని చెప్పేసి ఇవాళ తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే, నేను అనుకోవడం మా ఓట్ షేర్ తగ్గిందని చెప్పేసి నేను భావించట్లా. ఓకే, ఏదైతే ఇండి కూటమికి సంబంధించి వాళ్ళు విడివిడిగా పోటీ చేసేటప్పుడు ఉన్నటువంటి ఓట్ల కంటే వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చాయని చెప్పేసి ఇవాళ నేను భావించట్లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్, రేపు కరెక్ట్ డేటాస్ వస్తే మీరు కూడా చెప్తారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ 99 దగ్గర ఉంది. అంటే గతంలో 52 నుంచి 99కి రావడం అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోన్న మేజర్ డెవలప్మెంట్. కానీ వాళ్ళు ఎక్స్పెక్టెడ్, ఐ థింక్ తులసిరెడ్డి గారు చెప్తారు 120+. సంఖ్యాపరంగా అది డెవలప్మెంట్, దాన్ని ఎవరు మనం కాదనడానికి లేదు. నేనేమంటానంటే, ఆ రోజు కూటమి మొత్తానికి వచ్చిన ఓట్ల కంటే ఇవాళ కూటమి మొత్తానికి ఎక్కువ ఓట్లు వచ్చి ఉండవు. కాకపోతే ఇవాళ కన్సల్టేట్ అయ్యాయి కాబట్టి, అంటే వాళ్ళు సీట్ల సర్దుబాటు ద్వారా కొంత అడ్జస్ట్మెంట్లు చేసుకున్నారు కాబట్టి అటువంటి ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. అయినప్పటికీ కూడా వారు ఊహించినటువంటి ఫలితాలు ఇవాళ, ఇప్పుడు నిన్న కూడా ఇండియా కూటమి ఏమని చెప్పింది, ఫలితాలు ఏదైతే ఈ ఎగ్జిట్ ఫలితాలకు బదులు ఎగ్జాక్ట్ ఫలితాలు వేరే విధంగా ఉంటాయని చెప్పారు. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఒక విజువల్ పవన్ కళ్యాణ్ సతీమణి అభినందనలు తెలియజేస్తున్న విజువల్స్ చూస్తున్నాం. ఫుల్ ఫ్రేమ్ పక్కన కుమారుడు అకీరా కూడా ఉన్నారు.
అంటే అంత బ్రహ్మాండమైన గెలుపు అందించినందుకు పవన్ కళ్యాణ్కి అంత బ్రహ్మాండమైన 70,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపు అందించినందుకు వారి సతీమణి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న విజువల్స్ చూస్తున్నాం. ఎస్, తిరుపతిరావు గారు కంటిన్యూ. సో సో ఆ రకంగా ఏంటనేసి అంటే ఓట్లు అక్కడ చీలిపోతే ఒక విధంగా ఉంటుంది. మా ఓట్లు తగ్గాయని చెప్పి నేను భావించట్లేదు, వాళ్ళకి వచ్చిన ఓట్లు పెరిగాయని నేను అంటే భావించట్లేదు. అలా అని కాదు కదా, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు 400 ఈ అబ్గీ బార్ 400 పార్ అనేది మీరు తీసుకున్న నినాదం ఎన్డీఏకి. సో కానీ ఇక్కడ ఎన్డీఏకి ఎంతవరకు వచ్చి ఆగుతుంది అనేది ఇవాళ మనకి ఇక్కడ వస్తున్న నెంబర్ 291 వరకు, 291, 93 మధ్య. అంటే ఇట్స్ లెస్ దెన్ 300 యాజ్ ఆఫ్ నౌ వీఆర్ టాకింగ్. ఆ నెంబర్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఎక్కడ అంత డిఫరెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఎందుకని? అంటే ఇక్కడ నేను ఇంకొకటి కూడా మీకు తెలియజేస్తాను. 293 ఇప్పుడు చూపిస్తున్నాయి, కానీ ఇది ఖచ్చితంగా 325 వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, బిట్వీన్ 310 నుండి 25 వరకు. అంటే ఏవైతే ఇప్పుడు ఈ మెజారిటీస్ చాలా తక్కువ మెజారిటీస్ తో ఉన్నటువంటి సీట్లు ఇలాంటి కొన్ని ఆలోచన చేసేటప్పుడు మేబీ అవి 325 వరకు కూడా వెళ్ళొచ్చు ఎన్డీఏ. ఓకే, అదే సందర్భంలో 272 మ్యాజిక్ ఫిగర్ కూడా భారతీయ జనతా పార్టీ చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అది ఒక ఆశాజనకమే, అది కరెక్ట్ గా ఇలాగే జరుగుతుందని చెప్పడానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఓట్లు లెక్కింపు సరళి అది మారుతున్న కొద్దీ ఎటైనా దారి తీయొచ్చు అది. అవునండి. కాబట్టి ఒకటైతే మాత్రం వాస్తవం, ఇక్కడ మాకు వచ్చినటువంటి ఓట్లు అయితే తగ్గలేదు, ఎదటి వాళ్ళకి వచ్చినటువంటి సీట్లు పెరిగాయి, వాళ్ళకు కూడా ఓట్లు పెరిగాయి అని చెప్పేసి నేనైతే ఆలోచించట్లా. అంటే ఈ టెక్నికల్ ఇష్యూ ఆధారంగా ఇవాళ ఈ విధమైనటువంటి అంకెలు మనకి కనిపిస్తున్నాయి అనేది మా భావన. తులసిరెడ్డి గారు ఏంటి మీకు ఇంకా ఇప్పుడు అంటే బీజేపీ నెంబర్ తగ్గడంతో అలా అని మీ నెంబర్ ఇప్పుడు 232, 292 అంటే అక్కడ 60 సీట్ల డిఫరెన్స్ కనిపిస్తోంది. ఇతరులు ఒక 17 మంది ఉన్నారు. అంటే ఆ 17 మంది ఎవరి వైపు ఉంటారు? ఒకవేళ 17 మంది మీ వైపు ఉంటారనుకుంటే 42 + 7 దాదాపుగా 250 వరకు వచ్చిన ఖచ్చితంగా ఎన్డీఏకి అవకాశం ఉంటుంది కదా. ఇంకేమన్నా ఆశ ఉందా ఇండియా కూటమికి? ఇంకా దాదాపు వచ్చేసి ఒక 7-8 రౌండ్లు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే ఈ ఫిగర్ ఇట్నే స్టాండర్డ్ అవుతుందని చెప్పేదానికి లేదు. కానీ దగ్గర మ్యాజిక్ ఫిగర్ 272కు దగ్గరలో ఉంది 294. అంటే ఒక 22 మాత్రమే ఎక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ కు. ఆ 294లో ఇది బీజేపీ ఓన్ కాదు, ఎన్డీఏ. కానీ ఇంతమంది గతంలో బీజేపీ సొంతమే 303. అవును. కాబట్టి ఇక్కడ ఎన్డీఏనే 294 ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈ 294లో టీడీపీది ప్రధానమైన పాత్ర. 294లో